Hello everyone. Let us find the zeros of the following quadratic polynomial and verify the relationship between the zeros and the coefficients. We have taken the polynomial 4s square minus 4s plus 1. We know that the zeros of a polynomial p of x are all the x values that make the polynomial equal to 0. అంటే ఏ x వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే టోటల్ పాలినామియల్ 0 అవుతుందో వాటిని జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అంటారు. అందుకే ఆ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ క్యాల్కులేట్ చేయడానికి కనుక్కోవడానికి మనం ఆ పాలినామియల్ని జీరోకి సమానం చేస్తాం. వి ఈక్వేట్ దట్ పాలినామియల్ టు జీరో. సో మనం తీసుకున్న పాలినామియల్ 4s స్క్వేర్ మైనస్ 4s ప్లస్ 1 ఈక్వల్ టు 0 అని రాసాం అనమాట. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు సింప్లిఫై ద ఈక్వేషన్ బై ఫ్యాక్టరైజింగ్. మనకు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ తెలుసు కదా. అంటే ఇక్కడ ఎస్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ని అలాగే కాన్స్టెంట్ టర్మ్ని మల్టిప్లై చేసినప్పుడు మనకి ఏ ప్రొడక్ట్ అయితే వస్తుందో ఆ ప్రొడక్ట్ యొక్క ఫ్యాక్టర్స్ని రాసుకుంటాం మనం. ఆ రాసినటువంటి ఆ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిని యాడ్ చేసినప్పుడు కానీ సబ్ట్రాక్ట్ చేసినప్పుడు కానీ ఆ మిడిల్ టర్మ్ ఏదైతే ఉంటుందో ఆ కోఎఫిషియంట్కి ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ తీసుకుంటే 4 ఇంటూ 1 4 అవుతుంది. 4ని మనం ఎలా రాసుకోవచ్చు? 1 ఇంటూ 4 రాసుకోవచ్చు, 2 ఇంటూ 2 రాసుకోవచ్చు. కానీ 1 ఇంటూ 4 రాసుకున్నప్పుడు ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ ఏం చేసినా సరే మధ్యలో -4కి ఈక్వల్ అవ్వట్లేదు. కాబట్టి మనం ఇక్కడ 2 ఇంటూ 2 కిందే తీసుకుంటాం. అంటే -2 ఎందుకు రాసుకున్నాము? -2ని -2కి యాడ్ చేసినప్పుడు మనకు -4 వస్తుంది. అలాగే -2ని -2తో మల్టిప్లై చేసినప్పుడు 4 వస్తుంది. ప్రొడక్ట్ కావాల్సిందేమో 4, ఇక్కడ మనం యాడ్ చేసినప్పుడు -4 వచ్చింది కాబట్టి మనం ఈ రకంగా మనం రాసుకోవాలి -2s అని. ఓకే. అలా ఫర్దర్గా సింప్లిఫై చేసినప్పుడు ఆ ఎస్ ఫైనల్ సొల్యూషన్లో ఎస్ వాల్యూ 1/2 అలాగే ఇంకొక 1/2 వస్తుందన్నమాట. అంటే ఈ జీరోస్ ఆఫ్ ది పర్టికులర్ పాలినామియల్ ఆర్ నథింగ్ బట్ 1/2 అండ్ 1/2. ఓకే. ఇప్పుడు మనం ఆ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్కి ఆ కోఎఫిషియన్స్కి ఉన్నటువంటి రిలేషన్స్ని వెరిఫై చేస్తాం. మనం ఆర్డినరీ పాలినామియల్ తీసుకున్నప్పుడు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0 తీసుకున్నప్పుడు అది ఏ అనేది ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, బి అనేది ఎక్స్ యొక్క కోఎఫిషియంట్, సి అనేది కాన్స్టెంట్ టర్మ్ మనకు తెలుసు కదా. అట్లా ఈ స్టాండర్డ్ ఫామ్ తోటి మనం తీసుకున్న పాలినామియల్ని ఈక్వేట్ చేస్తే ఏ వాల్యూ ఏమో 4, బి వాల్యూ ఏమో -4, సి వాల్యూ ఏమో 1 అవుతుంది. మనకు తెలుసు కదా సమ్ ఆఫ్ ద జీరోస్ -b/a. ఇక్కడ మనకు b వాల్యూ -4 అంటే -4/a. ఏ వాల్యూ ఎంత? 4. సో -4/4 అంటే 4/4 అనమాట, 1 అవుతుంది. మనం క్యాలిక్యులేట్ చేసినటువంటి జీరోస్ని యాడ్ చేసినప్పుడు కూడా మనకి జీరోస్ ఎంత వచ్చినాయి? మనకి ఒకటేమో +1/2, ఇంకొకటి కూడా +1/2. అందుకని ఆ రెండు జీరోస్ని యాడ్ చేసినప్పుడు 1/2 + 1/2 అంటే 1కి ఈక్వల్ అయింది. అంటే సమ్ ఆఫ్ ది జీరోస్ని మనం ఈక్వేషన్లో ఉన్న కోఎఫిషియన్స్తో యాడ్ చేసిన 1 వచ్చింది, మనం జీరోస్ క్యాలిక్యులేట్ చేసి వాటిని యాడ్ చేసిన 1 వచ్చింది. అంటే వెరిఫై అయిందనమాట. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ తీసుకున్నాం అనుకోండి, మనకు తెలుసు కదా ప్రొడక్ట్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు c/a అవ్వాలి. మనం తీసుకున్న పాలినామియల్లో c1, a4, అట్లాగే c/a ఈజ్ ఈక్వల్ టు 1/4 అవుతుంది. మనం క్యాలిక్యులేట్ చేసిన జీరోస్ ఏవైతే ఉన్నాయో 1/2 ఇంటూ 1/2 ఇది కూడా 1/4కి ఈక్వల్ అయింది. సో కోఎఫిషియన్స్ అండ్ జీరోస్కి రిలేషన్ వెరిఫై అయిందనమాట. అర్థమైంది అనుకుంటా కదా. థ్యాంక్ యూ.